తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయం పైన సుప్రీంకోర్టు స్పష్టమైన ప్రకటన చేయడం పట్ల తాజాగా డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టే స్వచ్ఛందంగా ఒక సిట్ స్వతంత్ర విచారణ చేపట్టమని చెప్పేసి సిబిఐ ద్వారా కమిటీ వేసింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇంకా న్యాయస్థానం బతికిందనే నమ్మకం నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా పవిత్రమైన న్యాయాధిపతులు ఉండే కోర్టు. ఒకప్పుడు మాకు కూడా పేదవాడికి సహాయం చేయలేని పరిస్థితుల్లో కొన్ని డెసిషన్లు తీసినప్పుడు నేను సుప్రీంకోర్టుని విమర్శించట్లేదు, కానీ కొంత బాధ కలిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయము. దీనికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు రెండు మాటలు మాట్లాడటం జరిగింది. మొన్న ఏ విధంగా మాట్లాడిందో సుప్రీంకోర్టు మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు లాయర్ మాట్లాడేటప్పుడు ఒక ఎంక్వైరీ లేకుండా ఏమీ లేకుండా మీకు ఏ ఆధారాలు పెట్టుకొని మీరు జంతువుల యొక్క కొవ్వును వాడినారని ప్రచారం పెట్టినారు. ఇది భక్తుల యొక్క మనోభావం, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినట్టు కాదని ఒక మాట మాట్లాడటం జరిగింది. అదేవిధంగా సిట్ని వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు సిట్ వేసి వాళ్ళని పిలిపించి కూర్చొని మాట్లాడుకుంటుంటే, చిట్ అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ సిట్ ఆ ప్రభుత్వం ద్వారా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అందువల్ల నాకు లోపల కొంత అనుమానం వచ్చింది. ఎందుకంటే ఏదైనా మేనేజ్ చేసే శక్తి చంద్రబాబుకు ఉంది, మేనేజ్ చేయగలుగుతాడని. కానీ సుప్రీంకోర్టు ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టారు. సిబిఐ ఎంక్వైరీ వరకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ సిబిఐ ఎంక్వైరీ కూడా ఒక్కొక్కప్పుడు సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఎంక్వైరీని మందలిచ్చింది. మీరు రాజకీయానికి అతీతంగా ఎంక్వైరీ చేసి నిజాలు చెప్పాలని చెప్పేసి మందలిచ్చినటువంటి దాఖలాలు కూడా చాలా ఉంది. ఆ సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేయాల్సిందే. ఈరోజు 3 పార్టీలు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు కలిసి ఈ విధంగా నిర్ణయించుకున్నారు. కానీ నాకేమంటే సుప్రీంకోర్టుని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎవ్వరికి సంబంధం లేకుండా సుప్రీంకోర్టే ఈ మెంబర్లను కూడా అలాట్ చేస్తే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే సిబిఐ పెట్టినా, ఇక్కడ సిట్ పెట్టినా ఇక్కడ చంద్రబాబు కంట్రోల్కి వస్తారు, అక్కడ మోడీ కంట్రోల్కి వస్తారు. పవిత్రను కాపాడాలనుకుంటే సుప్రీంకోర్టే మళ్ళీ డెసిషన్ ఎట్టి తీసుకోవాలంటే ఆ 5 మంది మెంబర్లు కూడా సుప్రీంకోర్టు నిర్ణయించేటట్టు తీసుకుంటే మనకు న్యాయం జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. రెండోది, నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దేవుని యొక్క విషయంలో దేవుడు సర్వంతరామి. భగవంతుడు ఏ మతంలో కూడా కులాలు, మతాలు, పార్టీలు అనేది భగవంతుడి దృష్టిలో లేదు. మానవ సేవయే మాధవ సేవ. దేవుణ్ణి ఎందుకు మనం పూజ చేస్తున్నామంటే మనం చేసిన తప్పులు సరిదిద్దుకునేదానికి భయపడి మనం పూజలు చేస్తున్నాము. అటువంటి మతం మాది కూడా. మేము ఎస్సీలు అయినా కూడా హిందూ మతంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అందరూ హిందూ మతంలో ఉన్నవాళ్ళే మేము. మాకు కూడా రకరకాలైన డిఫరెన్సెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మేము దేవుణ్ణి మొక్కునేవాళ్ళు. ఈరోజు ఎందుకు నేను ఆ మాట అంటుంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు. మంగళవారం నాడు వచ్చి ఏ విధంగా వచ్చారంటే, ఆయన తన కూతురుని కూడా పిలుచుకొని వచ్చాడు. ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చాడు. ఎందుకంటే తన కూతురు స్వయంగా క్రిస్టియన్లో చేరింది. రష్యన్, ఆమె భార్య కూడా రష్యన్ సాంప్రదాయం కలిగిన వ్యక్తి చేరింది. నేను చాలా సంతోషపడినానని డిక్లరేషన్ ఇచ్చాడు. ఒక హిందూ సాంప్రదాయాన్ని ప్రోత్సహించాడు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి అక్కడి నుంచి వచ్చి తిరుపతిలో మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నిజంగానే నేను ఈ మాట అనకూడదు. ఎందుకంటే ఒక తూరి ఇదే మన ఇజ్రాయెల్కి, పాకిస్తాన్కి వాళ్ళు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. వాళ్ళకి ఎంత ఒకరికి పైన ఒకరికి ద్వేషం పెరిగి ఈరోజు పరిస్థితి 3వ ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితి వస్తున్నది. కానీ తిరుపతిలో పవిత్రమైనటువంటి ఒక స్థలంలో పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పింది కాదు, ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఒక్క తూరి మీ ఆలోచించండి. మీ యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా ఒక తూరి మీరు పూర్తి విశ్వాసంతో ఆలోచించినట్లయితే ఆయన ఏమన్నాడంటే, ఇది సనాతన ధర్మం అనేది ఆయనకి ఉందో లేదో నేను చెప్పలేను. ఆయన నోట్లో ఏమొచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గారి నోట్లోనే ఏమొచ్చిందంటే, నా బిడ్డ కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్నగా పడిపోయినప్పుడు, ఆయనకి మోకాలు దెబ్బ తగిలినప్పుడు నేను మేరీ మాతను కొలిచినాను.
అన్నాడు. రెండో మాట ఏమనంటే అంబేద్కర్ అందరినీ ఈక్వల్గా చూడాలా, నేను అంబేద్కర్ భావాలతో ఉండేవాడు, సినిమాకు రాకముందు కూడా సినిమాకు వచ్చినా కూడా నేను ఆ భావాలతో చూసేవాడు అన్నాడు. మూడో మాట ఏమంటే తన కన్న తండ్రి కూడా, అంటే వాళ్ళమ్మ, అంటే తండ్రికి అమ్మ, వాళ్ళ నాయనమ్మ పూజలు చేసి దీపారాధన చేస్తే ఆ దీపంలోనే నేను సిగరెట్ కాల్చుకునేవాడు, దీన్ని కేవలం హిందువులుగా ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు ఈ విధంగా నాశనం చేసి రెచ్చగొడుతున్నారన్నారు. నిన్న ఆయన మాటలో ఏ విధంగా ఉందంటే నిజంగా ప్రతి పల్లెల్లో కూడా ఇది ఆలోచిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హిందువులకు ఉండేవాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్కి ఏమైనా ఒక మాట అంటే క్రిస్టియన్ గమనుంటారా, మహమ్మదీయులు ఏమనంటే వాళ్ళ గుళ్ళకి ఏమనంటే మహమ్మదీయులు గమనుంటారని, నా సైన్యం ఉంది, నేను రెచ్చగొడుతున్నాను, నేను యుద్ధానికి కూడా రెడీ అయినటువంటి ఎవరికి యుద్ధం బట్టి ప్రకటిస్తున్నాడో నాకు అర్థం గల. ఇది మత ఘర్షణకి కుల ఘర్షణకి తీసుకుని వచ్చే సోపానం వేసేసిపోతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి ప్రతి ఒక్కరూ ఓటు వేసిన దానివల్లనే మీరు వచ్చారు, మీరు మతాన్ని విడదీసి కులాలను విడదీసి రెచ్చలు పెట్టే కార్యక్రమాలు చేయొద్దండి. అందుకే జగనన్న నేను పొగిడితే మీరేమంటారంటే జగన్మోహన్ రెడ్డి భక్తుడు అంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా సిబిఐ రిపోర్ట్ ఏమన్నాడు, లేదా సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయమని చెప్పినాడు. ఆయన ఒక నిష్పక్షపాతంగా కులము పార్టీ మతం లేకుండా ప్రతి ఒక్కరిని తన అంటే ఒక ముఖ్యమంత్రి కూడా తన బిడ్డని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా చూశాడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కూడా దేవదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి కూడా మన వైవి సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ పైన ఇంకొక ఆయన వేసిన పిటిషన్ పైన వాళ్ళకి అనుకూలంగా, అంటే మాకు అనుకూలంగా ఇచ్చినారని కాదు, ఇంకా కొంత రెక్టిఫై చేస్తే సుప్రీంకోర్టు ఇంకా బాగుండేది. ఎందుకంటే వ్యవస్థని మేనేజ్ చేసే దాంట్లో చంద్రబాబు మించిన దిట్ట ఏది లేదు. అయినా జగనన్న కోరికని, ఇదే మన సుబ్బారెడ్డి గారి కోరికని 90% సుప్రీంకోర్టు తీర్చినట్టు అనిపిస్తుంది. ఎంక్వైరీ కూడా తొందరగా చేయాలా. ఇది కాలయాపన చేసి ఎంక్వైరీ పెడితే దీనివల్ల భక్తుల యొక్క మనోభావం దెబ్బతింటుంది. ఈరోజు నేను మళ్ళీ ఈ పొద్దు మనకు అందరికీ తెలుసు, ఈ బ్రహ్మోత్సవంలో కూడా ఈరోజు భలే ఆశ్చర్యంగా ఉన్నది నాకు. ఈ ధ్వజస్తంభం పైన కొక్కి ఉంటుంది, అది ఇరిగి పడిపోయింది, దాన్ని రిపోర్ట్ చేస్తున్నారంటే దీన్నైనా ఆలోచించమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు చెప్తున్నా. ఎందుకంటే దేవుణ్ణి తీసుకుని వచ్చి రాజకీయంగా పెట్టుకోవద్దండి. ఇది నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు కూడా రాజకీయంగా భగవంతుని ఉపయోగించుకోవద్దండి అంటున్నారు. ప్రతి భక్తుడు కూడా ఏ విధంగా వస్తారంటే దేవుని యొక్క దర్శనం లేకపోయినా కూడా లడ్డు యొక్క దర్శనంతోనే మేము ముందుకు వస్తున్నాం. అందుకే నిన్న కూడా మన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ చెప్పాడు, మళ్ళీ సత్యం చేస్తానంటున్నాడు. కరుణాకర్ రెడ్డి మాటలు ఒక్క తూరి విశ్వాసం ఉండే, దేవుని పైన విశ్వాసం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ ఒక్క మాట కానీ విన్నారంటే మీకే తెలుస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి రాజకీయంగా తీసుకొని వచ్చి పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయొద్దండి అని నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా, ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లున్నదంటే సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు ఆయనకి లేదని చెప్తే అది ఒక తొందరగా నా పైన మా ఇంటి పైన కూడా దౌర్జన్యాలు చేపిస్తారు. సనాతన ధర్మం అంటే అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడైనా ఇటువంటి డ్రెస్ వేసుకుని పోయి ఎక్కడైనా దేవుణ్ణి దర్శించుకుని వచ్చి రాజకీయంగా మీరు అక్కడ మన ఆ సభ ఎట్లున్నదంటే కరుణాకర్ రెడ్డిని మన జగన్మోహన్ రెడ్డిని విమర్శించే రాజకీయాలు తీసుకుని వచ్చి ఓట్లు కోసరు తప్పిస్తుండారు. కానీ మీరు ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క భక్తిని మనోభావాన్ని కాపాడాలనే మాట పవన్ కళ్యాణ్ నోట్లు కానీ చంద్రబాబు నోట్లు కానీ రావటం లేదు. ఇది నిజంగా నేనేమంటున్నానే, ఈ పొద్దు సుప్రీంకోర్టు డెసిషన్ని చంద్రబాబుకే చెప్తున్నాను. ఒకప్పుడు మనకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సుల విషయంలో ఊరికే టచ్ చేస్తేనే హైకోర్టు రిజైన్ చేశాడు. వాళ్ళు విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు డెసిషన్ ఈ విధంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎంక్వైరీ పూర్తి అయ్యేంత వరకు వాళ్ళ పదవులకు కూడా వాళ్ళ ఆత్మసాక్షిగా రిజైన్ చేస్తేనే మీ కంట్రోల్లో ఈ సిట్కి సంబంధించిన మెంబర్లు రారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిబిఐ మెంబర్లు కూడా మీ కంట్రోల్కి రారు. ఎందుకంటే మీరిద్దరూ ఒకే తల్లి బిడ్డల మాదిరిగా ముగ్గురు కలిసి ఉండరు. మీరు ఏ విధంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐని మేనేజ్ చేయొచ్చు, ఇక్కడ నువ్వు సిట్ని మేనేజ్ చేయొచ్చు. 5 మందిని వేసినా కానీ ఈ గవర్నమెంట్ తరఫున వేయకుండా సుప్రీంకోర్టే మన ఇండియాలో ఎవరినైనా మంచి జడ్జిలను మంచి మెంబర్ని వేసి దీని ఎంక్వైరీని పూర్తి విశ్వాసంతో ప్రజల భక్తుల యొక్క మనోభావాన్ని కాపాడాల్సిందిగా సుప్రీంకోర్టుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈరోజు జడ్జిమెంట్ విషయంలో సిట్ సిబిఐ ద్వారా విచారణ జరిపించాలన్నటువంటి ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తున్నామంటున్నారు డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి. ప్రధానంగా ఈ యొక్క విచారణ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పదవులకు రాజీనామా చేయాలి, ఈ విచారణ జరిగేంత వరకు కూడా పదవుల్లో ఉండకుండా ఉంటే మరింత పారదర్శకంగా విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు.